హలో గైస్, ఇంకా మా చెల్లి పెళ్ళికి పనులైతే స్టార్ట్ అయిపోయినాయి. కార్డ్స్ కూడా వచ్చేసినాయి అనమాట. మా డాడీ ఒక్కొక్క బస్తా తీసేసి ఎట్లా మడతపెట్టాలి అని చెప్పి అయితే చూస్తున్నారు. చూడండి, ఒక్కొక్క కార్డ్ తీసి ఇట్లా ఉంటుంది, ఇట్లా మడత పెట్టుకోవాలి, ఈ లైన్ రావాలి, ఈ లైన్లోనే మడత పడాలి అని చెప్పి అయితే చెప్తున్నారు. మా డాడీకి ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి, చిన్న తేడా వచ్చినా అస్సలు నచ్చదు. మా చెల్లి అలానే చేస్తుంటే నీకు అసలు మంచిగా రావట్లేదు, నువ్వు చేయమాకని చెప్పి అయితే చెప్తున్నారు. ఏదైనా సరే నీట్గా ఉండాలి, నీట్గా ఇవ్వాలి, పర్ఫెక్ట్గా చేయాలి అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. నా విషయంలో కూడా అంతే, కరెక్ట్గా ఉంటే అది చూసే వాళ్ళకి బాగుంటుంది కదా. సో అందుకని డాడీ అయితే మీరేం చేయమాకండి, నేనే కావాలంటే అన్నీ చేసుకుంటాను అని చెప్పి అయితే అన్నారు. కానీ మనం ఎవరిమీ ఊరుకోలేం కదా, ఒక్కళ్ళే పని చేస్తే మనం అట్లా చూస్తూ ఉండలేం కదా. సో అట్లా మా చెల్లి ఒకవైపు నుంచి నేను, ఒకవైపు నుంచి మా మమ్మీ, మేము అందరం కలిపి అయితే మడతలు అయితే పెట్టి చేస్తున్నాం అనమాట. చాలా సింపుల్ పని, కానీ చేయడానికి చాలా సరదాగా అనిపిస్తుంది. ఇంకా ముందు రోజు అయితే అన్నీ ఫోల్డ్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసాము, పేపర్స్ అండ్ ఇంకా కార్డ్స్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ డే అయితే ఇంకా ఆ కార్డ్స్కి పసుపు అయితే పెడతాం కదా, అట్లా లోపల ఉన్న పేపర్కి, బయట ఉన్న కార్డ్కి అండ్ మళ్ళీ పైన ఉన్న అడ్రస్ కవర్కి అన్నిటికీ అయితే పసుపు బొట్లు అయితే పెట్టేసామన్నమాట. అంటే ఇట్లా పెడితే మంచిది అని అంటారు కదా, అట్లా అందరం కూర్చుని మంచిగా అయితే పెట్టేసాము. మా చెల్లి ఈరోజు ఫోటోషూట్కి వెళ్ళింది.